మీ దగ్గర ఉన్న ఇల్లు అమ్మి కొత్త ఇల్లు కొనేటప్పుడు మీరు ఎలాంటి పన్ను అనేది పేయాల్సిన అవసరం లేదు, అంటే ట్యాక్స్ పేయాల్సిన అవసరం లేదు. సో ఈ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ కోసం కొన్ని బేసిక్ రూల్స్ ఉంటాయి. సో అవన్నీ వచ్చేసి మనకు సెక్షన్ 54 అండ్ సెక్షన్ 54Fలో మనం యాడ్ చేయబడింది అనమాట. సో ఆ సెక్షన్ 54 అంటే ఏంటి, సెక్షన్ 54F అంటే ఏంటి అని ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. సో ఒకవేళ ఫర్ సపోజ్ మీకు ఒక పాత ఇల్లు ఉందండి, దాన్ని మీరు అమ్మారు, అమ్మి నుంచి వచ్చిన డబ్బుతోటి మీరు ఒక ఇల్లు కొన్నారనుకోండి, ఈ సెక్షన్ 54F ప్రకారం మీరు ఆ ఇల్లు అనేది కొనుక్కోవచ్చు. దానికి మీరు ఎలాంటి ట్యాక్స్ అనేది పేయాల్సిన అవసరం లేదు గవర్నమెంట్. అదే మీరు సెక్షన్ 54F ప్రకారం మీరు ఒక ఇల్లు కాకుండా మీకు కొన్ని ఆస్తులు ఉంటాయి, లైక్ బంగారం కానీ, లైక్ షేర్స్ కానీ, ఇంకేమన్నా కానీ, ఇవన్నీ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇలాంటివి ఉన్నాయనుకోండి, వీటి నుంచి వచ్చిన అమౌంట్ తోటి మీరు ఎలాంటి ఆస్తులు కొన్నా కూడా మీరు ఎలాంటి ట్యాక్స్ పేయాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ కొన్ని నిబంధనలు అనమాట. సో సెక్షన్ 54 ప్రకారం ఏంటంటే, ఒక ఇల్లు అనేది ఒక 40 లక్షలు పెట్టి కొన్నారు, దాన్ని మీరు 90 lakhs అమ్మారు, అంటే మీకు 50 lakhs అనేది ప్రాఫిట్ వచ్చింది. ఈ 50 lakhs తోటి మీరు కొత్త ఇల్లు కొన్నారనుకోండి, మీకు ఎలాంటి ట్యాక్స్ పేయాల్సిన అవసరం లేదు. కానీ సెక్షన్ 54F ప్రకారం మీరు బంగారం కానీ షేర్స్ కానీ అమ్మినప్పుడు, మీకు బంగారం అనేది 40 lakhs కొన్నారు, అది అమ్మినప్పుడు మీకు 1 crore వచ్చింది. సో ఇప్పుడు మీరు ఏదైతే మొత్తం అమౌంట్ వచ్చిందో 1 crore తోటి మీరు ఇల్లు కొంటే మాత్రమే దానికి మీరు ట్యాక్స్ పేయాల్సిన అవసరం లేదు. కానీ దానికంటే కొంచెం తక్కువ చేసినా కూడా ఆ మిగిలిన అమౌంట్కి మీరు ట్యాక్స్ అనేది పే చేయాలి. సో ఇది మనకు కంపల్సరీ తెలుసుకోవాలన్నమాట. ఇక్కడ సెక్షన్ 54 ప్రకారం మీరు ఒక ఇల్లు కొంటున్నారనుకోండి, ఆ ఇల్లు ధర ఎంతైనా ఉండొచ్చు, ఎంత ఉన్నా కూడా మీకు ఈ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ అనేది ఉంటుందన్నమాట. కానీ సెక్షన్ 54F ప్రకారం మీరు ఒక ఇల్లు కొన్నారనుకోండి, ఆ ఇల్లు అనేది 10 కోట్లకు మించి ఉండకూడదు. ఇక్కడ మీరు ఒక ఆస్తి అమ్మారు, ఆస్తి వాల్యూ అనేది మీకు 10 కోట్లు ఉందనుకోండి, మీరు 10 కోట్లతో ఇల్లు అనేది కొనవచ్చు. 9 కోట్లు 9 కోట్ల ఇల్లు కొనవచ్చు. అది 11 కోట్లతో మీరు ఆస్తి వచ్చింది, అంటే మీరు అమ్మిన గోల్డ్ అండ్ వాల్యూ ఏదైతే వచ్చింది అనుకోండి, షేర్స్ కానీ, ఆ 11 కోట్లతో మీరు ఇల్లు కొన్నారనుకోండి, మీకు డెఫినెట్లీ మీరు ట్యాక్స్ అనేది పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో అది మనం కంపల్సరీ చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఇంకొకటి చెక్ చేసుకోవాలి, మీరు ఇల్లు కొనే నాటికి మీకు ఇల్లు ఉందనుకోండి, ఇది వర్తించదు అనమాట. ఇది సెక్షన్ 54F ప్రకారం ఇల్లు కొనే నాటికి మీకు ఇల్లు ఉంటే సెక్షన్ 54 అనేది మీకు వర్తించదు. అంటే మీకు ఆల్రెడీ ఒక ఇల్లు ఉంది, మీరు బంగారం అమ్మారు, ఇంకో ఇల్లు కొంటున్నారు అనుకోండి, మీరు దాని నుండి ట్యాక్స్ ఎగ్జెంప్షన్ అనేది తీసుకోలేరు. కానీ మీరు 54 ప్రకారం మీరు ఒక ఇల్లు అమ్మారు, మీకు ఇంకొక ఇల్లు కొంటున్నారు, ఇక్కడ మీరు ఎన్ని ఇల్లు ఉన్నా పర్లేదు, మీకు ప్రీవియస్లో ఒక 2-3 ఇల్లు ఉన్నాయి, మరి ఇంకొక ఇల్లు అమ్మారు, ఇంకొక ఇల్లు కొంటున్నారు, సో దాని నుండి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు సెక్షన్ 54 ప్రకారం. కానీ సెక్షన్ 54F ప్రకారం ఏంటంటే, మీకు ప్రీవియస్లో ఒక ఇల్లు అనేది ఉండకూడదు. సో ఇల్లు కొత్త ఇల్లు అంటే దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే, కొత్తగా ఇల్లు కొనే వారిని ఎంకరేజ్ చేయడమే దీని మెయిన్ ఉద్దేశం అనమాట. సో ఈ వీడియో అనేది మీకు చాలా ఇన్ఫర్మేటివ్ ఉందని అనుకుంటున్నాను. సో ఒకవేళ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి, మీకు ఈ పాయింట్, ఇందులో ఏ పాయింట్ నచ్చిందని చెప్పేసి. దాంతోపాటు మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ఎవరైతే కొత్తగా ఇల్లు కొనాలనుకుంటారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి, అండ్ మీకు మీ ప్లేలిస్ట్లో కూడా ఈ వీడియోని సేవ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, మనకు ఏదైనా మనం సెక్షన్ 54F ప్రకారం ఆస్తి అమ్మామనుకోండి, ఆస్తి అమ్మినాక మనం 3 years లోపే మనం కొనుగోలు అనేది చేయాలన్నమాట. కొనుగోలు చేస్తేనే మీకు ఇది వర్తిస్తుంది. అంటే మీరు ఒక బంగారం అమ్మారు, ఆ 3 years లోపే ఆ అమౌంట్ తోటి మీరు ఇల్లు కొనాలి. సో అందులో కొనలేదనుకోండి, మీకు సెక్షన్ 54F అనేది వర్తిస్తుంది. కానీ సెక్షన్ 54లో మాత్రం ఎటువంటి నిబంధనలు లేవు. అంటే మీరు ఒక ఇల్లు కొన్నారు, దాని నుంచి వచ్చిన అమౌంట్ తోటి నెక్స్ట్ ఒక 3 years తర్వాత 4 years తర్వాత ఇల్లు కొన్నా కూడా మీకు అది వర్తిస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ 2 సెక్షన్లు కూడా హిందూ ఉమ్మడి కుటుంబాలకు మాత్రమే వర్తిస్తాయి అనమాట. సో మీరు డెఫినెట్లీ చెక్ చేసుకోవాలి. సో రెండింటిలో మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఇల్లు కొనడం ఎంకరేజ్ చేయడమే మెయిన్ ఉద్దేశం అనమాట. సో ఇక్కడ ఏంటంటే, మీరు కాకపోతే దానికి 2 డిఫరెంట్ కండిషన్స్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా మీరు తెలుసుకోవాలి. మీరు 54లో ఏంటంటే, మీకు ఇందాక మీకు చెప్పినట్టు ఇక సమ్మరీ చూసినట్టయితే, మీరు ఏదైతే ఒక ఇల్లు కొంటున్నారు, ఎంత అమౌంట్ అయితే లాభం వచ్చిందో ఆ లాభం నుంచే మీరు ఇల్లు కొన్నా కూడా మీరు ట్యాక్స్ పేయాల్సిన అవసరం లేదు. కానీ సెక్షన్ 54F ప్రకారం ఏంటి, మీరు కంపల్సరీ ఏదైతే 40 lakhs బంగారం కొంటే 1 crore వచ్చింది అనుకోండి, 1 crore తోటి మీరు ఇల్లు కొనాలి. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో దాంతోపాటు ఇంకా మీకు ఇక్కడ 54లో అంటే ఎలాంటి లిమిట్స్ అనేవి ఉండవు ఇల్లు రేటుకి, అండ్ 54Fలో మాత్రం లిమిట్స్ అనేవి ఉంటాయి, 10 crores మ్యాక్సిమం ఉండాలి. అండ్ దాంతోపాటు ఏంటంటే, మీకు సెక్షన్ 54F ప్రకారం మీరు నెక్స్ట్ ఏదైతే ప్రాఫిట్ నుంచి ఇల్లు కొనేటప్పుడు మీకు ఎలాంటి ఇల్లు ఉండకూడదు అనమాట. కానీ 54 ప్రకారం మీకు ఎలాంటి ఇల్లు ఉండొచ్చు, మీరు మల్టిపుల్ హౌసెస్ కూడా మీరు కొనొచ్చు అనమాట. అండ్ మెయిన్ ఉద్దేశం ఏంటి, దీన్ని మీరు ఇల్లు కొనడం ఎంకరేజ్ చేయడమే ఈ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ 54F కానీ 54 కానీ రూల్స్ అనమాట. సో ఎప్పుడైనా మీరు ఇల్లు కొనేటప్పుడు కానీ, ఇల్లు అమ్మిన ప్రాఫిట్స్ తోటి ఇల్లు కొనేటప్పుడు కానీ, బంగారం లాంటి బాండ్స్ లాంటివి వచ్చిన ప్రాఫిట్స్ తోటి మీరు ఇల్లు కొనేటప్పుడు కానీ, ఇలాంటి అప్పుడు కూడా మీరు ఇవన్నీ చెక్ చేసుకొని మీరు ఇల్లు కొంటే మీరు ట్యాక్స్ ఎగ్జెంప్షన్ అనేది తీసుకోవచ్చు అనమాట. సో ఇలాంటివి ఏంటంటే, మీకు ఫినాన్షియల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి కన్సల్ట్ అయ్యి, లాయర్స్ దగ్గరికి కన్సల్ట్ అయ్యి ఇలాంటి సూచనలను తీసుకొని ఇలా మీరు ప్రొసీడ్ అవ్వచ్చు అనమాట. సో ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటారు. మీకు ఒకవేళ హెల్ప్ అయితే ఇలాంటి మరెన్నో ఇన్వెస్ట్మెంట్ టిప్స్ కోసం మాకు యూనిక్ ఇన్వెస్టర్ క్లబ్ అని చెప్పేసి ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, కామెంట్ బాక్స్లో కూడా ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరెన్నో వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.